చూడండి, డిఎస్సి పరీక్షలపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ. 2.45 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యథాతథంగా డిఎస్సి పరీక్షలు. నేను చెప్పిన ఈ అంశం పైన హైకోర్టు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోదు. ఎందుకు అంటే అది మీరు వేసేదేమో వందలాది మంది వేస్తారు, అప్లై చేసిందేమో 2.45 లక్షల మంది అప్లై చేసారు. ఏ న్యాయస్థానమైనా కానీ మెజారిటీ యొక్క అభిప్రాయాలు గౌరవిస్తుంది తప్ప మైనారిటీల అభిప్రాయాన్ని చాలా తక్కువ పరిగణలోకి తీసుకుంటుంది. దానిలో ఏమైనా టెక్నికల్ అంశాలు ఏమైనా మార్చాలంటే మారుస్తారు, కానీ పరీక్షను రద్దు చేయాలనుకొని కోర్టు పోవడం మాత్రం ఇది మూర్ఖత్వమే. ఇది ఎవరు పోయినో కానీ దయచేసి మీకు ఎవరు గైడెన్స్ ఇచ్చారో కానీ నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఉంటారు, అది తప్ప వేరే ఏముండదు. ఇవాళ హియరింగ్ ఉన్నది. హైలైట్ ఏంటంటే నిన్న నుంచి స్టార్ట్ అయినాయి కదా, 83% జనాలు అటెండ్ అయ్యారు ఎగ్జామ్స్ కి. అవును, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 11,000 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షల జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడానికి హైకోర్టు ఆసక్తి చూపకుండా విచారణను వాయిదా వేసింది. ఈ నెల 18 నుంచి ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు యథాతథంగా కొనసాగనున్నాయి. డిఎస్సి 2024 పరీక్షలు వాయిదా వేసేలా ఆదేశించాలని, పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వకుండా హడావుడిగా పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ రాంపల్లి అశోక్ మరో 9 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై జస్టిస్ పుల్లా కార్తిక్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సో మొత్తానికైతే ఈ ఏదైతే 11,000కు సంబంధించినటువంటి డిఎస్సి పరీక్ష జరుగుతూ ఉందో దాన్ని వాయిదా వేయడం కుదరదని ఆ పిటిషన్ నిరాకరణ తీసుకోవడం జరిగింది న్యాయస్థానం. ఇప్పటికైనా కానీ కొంచెం నిరుద్యోగులు మీరు కూడా మరీ బెట్టుకోకుండా ఆలోచించాలి. తొలి రోజు 16,221 మంది హాజరు అంటూ మొత్తానికి అయితే 16,221 మంది దాదాపు 82% హాజరు నమోదైందంట. అంటే మెజార్టీగా చాలా మంది రాస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో వాళ్ళకి ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేయడం జరిగింది. నిన్న ఈ డిఎస్సి పరీక్ష జరగడము, ఇంకొక వైపు రైతు 2 ఏకాలలో జరిగినాయి. నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి. అంటే నేను ఎందుకు అప్రిషియేట్ చేయాలంటున్నా అంటే ఒక నిమిషం, ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే గతంలో కేసీఆర్ మనం ఎంత మొత్తుకున్నా కానీ వినలేదు. అవును, ఎవరైనా నిరుద్యోగులతోటి ఏ బీఆర్ఎస్ నాయకుడైనా చర్చలు జరిపిండా? ఎవరైనా పోయి నిరుద్యోగులతో మాట్లాడిండా? ఇప్పుడు బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు పోతున్నారు, చామల కిరణ్ రెడ్డి లాంటి వాళ్ళు పోతున్నారు. అందరూ కూడా కూర్చొని మాట్లాడుతున్నారు, మనం డిస్కషన్ చేద్దాం, చర్చలు చేద్దామంటారు. ఎప్పుడైనా కానీ ఏ సమస్య అయినా కానీ చర్చలతోటి, ఆ చర్చల ద్వారా కొంత సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు వచ్చి ప్రభుత్వం వైపు నుంచి ఇబ్బందులు వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ వైపు ఇబ్బందులను ప్రభుత్వం కూడా గ్రహించుకుంటే చర్చలలో ఒక కొలిక్కు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఈరోజు జరిగింది. వాస్తవంగా మనందరం కూడా దయచేసి నిరుద్యోగులు మనం పోరాటాలు చేద్దాం. మనం ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీయాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీ తొత్తుగా మారాల్సిన అవసరం అసలే లేదు. మనము మనకు రావాల్సిన డిమాండ్ల కోసం ఖచ్చితంగా బెట్టు చేయాలి, ఉద్యమాలు చేయాలి. ఉద్యమాల ద్వారా మనం సాధించుకోవాలి తప్ప మనం ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటువంటి డిమాండ్తో మనం పోవద్దు అనేది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది పొలిటికల్ ఏజెంట్తో పనిచేస్తున్నారు, అదే నచ్చట్లేదు. నిరుద్యోగులకు పాలిటిక్స్ ఏం సంబంధం?